హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మా ఊరికి దగ్గరలో 30 కిలోమీటర్ల దూరంలో బట్రుపాలెం అనే ఒక చిన్న విలేజ్లో లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ దగ్గరికి వెళ్ళాము. సో ఈ టెంపుల్ దగ్గరికి నేను చాలా రోజుల నుంచి వెళ్దాం అనుకుంటున్నా కానీ కుదరలేదు. ఈ రోజు ఎందుకో కుదిరింది. ఇక్కడ విచిత్రం ఏంటంటే రాజుల కాలంలో ప్రతిష్ఠించిన ఒక రాయి ఎప్పటికీ గాల్లో అలాగే ఉంటుంది. అది గాల్లో ఎందుకు ఉన్నది ఏంటంటే వాళ్ళ టైంలోనే ఉంది. వాళ్ళు ప్రతిష్ఠించిన కొన్ని సంవత్సరాలకి ఏంటంటే ఈ శిలాశాసనం అనేది గుడి మీదకు ఒరిగింది, కానీ గుడి మీద పడలేదు. మరి అది ఏందో విచిత్రం అర్థం కల. దీని మీద కొన్ని అక్షరాలు రాసి ఉన్నాయి సాంస్క్రిట్లో. ఇవేందనేది చాలామంది సైంటిస్టులు వచ్చి ఇక్కడ అవన్నీ రాసుకొని పోయారు, కానీ అసలు అది ఏడిదన్న మాత్రం ఎవరు చెప్పట్లేదంట, ఎవరికి అర్థం కావట్లా. మరి చూడండి ఇక్కడ విచిత్రం. దీని గురించి మీరేమనుకుంటున్నారో ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఇక్కడ గుళ్ళో అయ్యగారిని అడిగి ఒకసారి తెలుసుకుందాం. రాయి గురించి ఎందుకలా వంకరగా ఉరిగిపోయింది? ఎన్ని సంవత్సరాలు అవుతుంది? తెలుసుకునే ప్రయత్నం ఏమైనా చేశారు? దాన్ని అర్థం కాల. పెద్ద పెద్ద